హలో ఆల్ ఆఫ్ యూ క్రిప్టెక్స్ యూజర్లందరికీ మీకు ఒక షార్ట్ టర్మ్లో మీకు ఈ యొక్క ప్రజెంటేషన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. లెగసీ వెల్త్ సొల్యూషన్ అంటే ఒక $100 తోటి మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందొచ్చు అంటే, మనం క్రిప్టెక్స్ అనే సంస్థ సిన్స్ 2016లో స్టార్ట్ అయినప్పటికీ 2017 టు 18లో పూర్తి విస్తరణ అనేది స్టార్ట్ అయింది. అప్పట్లో స్టార్ట్ అయినప్పటికీ మనకి ఆయా దేశాల్లో జర్మనీ బేస్డ్ కంపెనీ అయినప్పుడు జర్మనీ దేశాలు ఆయా దేశాల చుట్టుపక్కల దేశాల్లో విస్తరిస్తూ ఇప్పుడు ఆన్లైన్ పరిధిలో ఇంత ఒక్కసారిగా వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉండలేదు కాబట్టి జరిగింది. ఇది ఒక పాలసీ బేస్డ్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో జరిగే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్టు, పక్కా డీసెంట్రలైజ్డ్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి ఉన్నది. దీని యొక్క పూర్తి ప్రణాళిక వస్తే దీనికి ఒక CEO అంటూ ఎవరంటూ ఉండరు. ఇది కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటాము అంటే, మనం ఇందులో ముఖ్యమైన 4 ప్లేయర్స్ ఉంటారనమాట. ఓకే, ఈ క్రిప్టెక్స్ సంస్థ మనకు క్రిప్టెక్స్ అనే ఒక వాలెట్ని మనకు ఇవ్వటం జరుగుతుంది యాజ్ ఏ యూజర్కి. అండ్ ఇందులో హోల్డర్స్ అంటే మనము, స్టేకింగ్ కాంట్రాక్ట్స్ అంటే ఇక్కడ ఒప్పందాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇందులో ముఖ్యమైన భాగం ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు బ్యాంక్స్. ఈ యొక్క బ్యాంకు మరి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడ ముఖ్య పాత్ర వహిస్తాయి. క్రిప్టెక్స్ సంస్థ యూజర్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి యూజరు మనకు ఒక $100 తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు అక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్స్లో ఇక్కడ అంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఒక్కసారి డీసెంట్రలైజ్డ్ అక్కడ కాంట్రాక్ట్ ఒప్పందం జరిగిందంటే దాన్ని మార్చి రాయడం లేదు, అంతా డీసెంట్రలైజ్డ్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఒప్పందాన్ని తీసుకున్నప్పుడు మనకు ఒక ప్లాస్ లోన్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎలా మనకు ఇస్తుంది, ఎలా ఇవ్వబోతుంది, ఎలా వస్తుంది అనేది మీకు చెప్తాను. ఇక్కడ $30,240 నుంచి అండ్ $43,200 అనేది ఇక్కడ ప్లాస్ లోన్ ఇవ్వటం జరుగుతుంది. మన ఒక $100 హ్యాండ్లింగ్ ఫీజు చెల్లించినందుకు. ఓకే, అది ఏ విధంగా ఇస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు చెప్తాము. అలానే ఈ యొక్క ఇన్సూరెన్స్ యొక్క సంస్థ యొక్క బాధ్యత ఏంటి, బ్యాంక్స్ యొక్క బాధ్యత ఏంటి అనేది కూడా మీకు వివరిస్తాను. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మనం క్రిప్టెక్స్లో ఒక $100 తోటి ఒక 2 years ఒప్పందం, 2 సంవత్సరాల ఒప్పందాన్ని మనం కుదుర్చుకున్నప్పుడు ఈ 2 సంవత్సరాల ఒప్పందానికి మనకి $30,240 అనేది ప్లాస్ లోన్ మనకి ఇవ్వటం జరుగుతుంది. హ్యాండ్లింగ్ ఫీజు చెల్లించిన వెంటనే మనకు నచ్చిన కాంట్రాక్ట్లో 2 years కాంట్రాక్ట్ మనం తీసుకుంటే ఇక్కడ మనకి స్టేకింగ్ టర్మ్ 24 నెలలు అండ్ $30,240కి డైలీ ఒక కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. 0.01 నుంచి 0.0 సమ్ సెన్స్ ఉన్నాయి. ఆ పర్సంటేజ్ అంటే 0.01 నుంచి 0.010 వరకు మనకు ఒక పర్సంటేజ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఈ 2 years ప్లాన్కి వచ్చేసి ప్రతి నెల ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసి $210 అండి. హ్యాండ్లింగ్ ఫీజు మనం స్టార్టింగ్లో ఇప్పుడు $100 ఎలా హ్యాండ్లింగ్ ఫీజు చెల్లించాము అలానే ప్రతి నెల హ్యాండ్లింగ్ ఫీజు ఉంటుంది, అది $30. అండ్ లోన్ ఇంట్రెస్ట్ మనకు లోన్ ఇచ్చారు కదా, $30,240కి లోన్ ఇచ్చారు కదా, దానికి ప్రతి నెల ఇంట్రెస్ట్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం పే చేస్తామంటే మనం పే చేయము. ఇక్కడ జస్ట్ కేవలం $100తో మాత్రమే మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతాము. మనకు వచ్చిన లోన్కి ఒక ఇంట్రెస్ట్ రేటు స్టేకింగ్లో ఉండటం కారణంగా ఈ క్రిప్టో వ్యాపారాల్లో స్టేకింగ్ పర్పస్లో చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందులో మనకు డైలీ వచ్చే ప్రాఫిట్లో నుంచి ప్రతి నెల 210 మరియు 30 అండ్ 8.5% అనేది కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చే ప్రాఫిట్లో నుంచి కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రీమియం అంటే ఇన్సూరెన్స్ అంటే మన పేరు మీదుగా మనకు ఇన్సూరెన్స్ చేయబడమండి. జస్ట్ కేవలం క్రిప్టెక్స్ వాలెట్ అనేది ఇన్సూరెన్స్ చేయబడుతుంది. ఓకే, ఇది ఎవ్రీ మంత్ జరుగుతుంది.
ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు ప్రతి రోజు ఇన్కమ్స్ అనేది ఇలా జనరేట్ అవుతూ వస్తాయి. $30,240కి పర్ డే. ఒకరోజు $30 రావచ్చు, ఒకరోజు ఈ విధంగా వస్తూ, అంటే ప్రతిరోజు అంతే వస్తుందని లేదు. అక్కడ వచ్చిన స్టేకింగ్లో ప్రాఫిట్ రేషియోని బట్టి మనకి తగ్గొచ్చు, పెరగవచ్చు, బట్ కాంపౌండింగ్లోనే వస్తుంది. ఇలాగా మనం చేసుకున్న ఒప్పందం మేరకు 229 రోజులకు గాను 229 రోజులకు గాను మనకు టోటల్ ఎంత వస్తుందంటే $21,586 అనేది మనది ప్రాఫిట్. అంటే టోటల్గా ఎంత వస్తుంది అంటే వాళ్ళు ఇచ్చిన లోను, ఓకే, వాళ్ళు ఇచ్చిన $30,240 మరియు మనకు ఇప్పుడు వరకు ఈ 2 సంవత్సరాలు వచ్చిన ఇంట్రెస్ట్ కలిపి మొత్తంగా $62,664 వస్తే, అందులో వాళ్ళు ఇచ్చిన $30,240 మళ్ళీ యథావిధిగా బ్యాంకు వెళ్ళిపోతుందండి. మిగిలిన $32,487లో ఆటోమేటెడ్గా మనకు ఆ మంత్ ఎండింగ్ కాబట్టి అక్కడ ప్రీమియం మరియు ఈ మనం చెప్పిన ఫీజులు ఫైనల్గా కట్ అవుతాయి. ఈ ఫీజులు కట్ అయిన తర్వాత మనకి యూజర్కి మన వాలెట్లోకి వచ్చేది $21,586. ఇది మన వాలెట్లోకి అవైలబుల్ బ్యాలెన్స్లోకి స్టేకింగ్ నుంచి అన్స్టేక్లోకి ఉంటుంది. దీన్ని వితిన్ మొత్తం ఒక్కసారిగా కూడా ఉపసంహరణ చేసుకోవచ్చు బీటీసీ రూపంలో. 48 నుంచి 72 గంటల్లో మన వాలెట్లోకి ఉంటుంది. ఇదండి, ఇది ప్రతి ఒక్క 3 years ప్లాన్లో కూడా ఇలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ $35,000 అనేది ఇక్కడ వస్తుంది ఫైనల్గా. 5 yearsకి $4,71,887 వస్తుంది. 7 yearsకి $12,000 వస్తుంది. $12 లక్షల వస్తుంది. అప్కమింగ్ 10 సంవత్సరాల ప్లాన్ కూడా రాబోతుందండి. ఇందులో ఇంతవరకు ఎన్నో ఇన్కమ్స్ అండి. 2019 ఈ ఇన్కమ్స్ ఒక విడ్రాల్ ఫర్ ఎగ్జాంపుల్ $96,700, $2 లక్షల అయినా కూడా ఒక్కసారిగా విడ్రాల్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ విడ్రాల్స్ వచ్చేసి మనకి కంపెనీ బీటీసీ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఇవి చూడండి, $1 lakh, $1 lakh, $1 lakh పైన కూడా ఇలాగా ఎన్నో ఉపసంహరణలు జరిగినవి ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ప్లాన్ విషయానికి వస్తే మీకు తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వర్కింగ్ ప్లాన్ కూడా ఉంటుంది. ఓకే, మీకు ఇది ఎలా ఇవ్వగలుగుతారు అనే సమస్య, మీకు ఈ డౌట్ అనేది పోవాలి కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా వివరించడం జరుగుతుందండి. ఇది వాళ్ళు ఇచ్చే లోన్స్ ఇలా ఉంటాయి. 2 yearsకి 30,240, 3 years కూడా అంతే, 4, 5, 7 కూడా అంతే ఇస్తారండి. ఓకే, ఇక్కడ ఇది మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా మన మాటల్లో. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క బాధ్యత ఏంటి, బ్యాంక్స్ యొక్క బాధ్యత ఏంటి అనగా, బ్యాంక్ అనేది మనకు లోన్ ఇవ్వటం. ఇక్కడ ఒప్పందంలోనే స్మార్ట్ కాంట్రాక్ట్ ఒప్పందంలోనే చేసింది ఏంటంటే, ఇక్కడ మనకు బ్యాంక్ లోన్ అనేది ఇస్తుంది. ఆ లోన్ క్రిప్టోలో ఒక నోడ్ బేస్డ్, ఒక మైనింగ్ బేస్డ్లో, ఒక ట్రేడింగ్లో ఉంటుంది. ఈ లోన్కి ప్రతిరోజు ఒక చిన్నపాటి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ కాంపౌండ్ అవుతూ వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు. బ్యాంకు ఎందుకు ఇస్తుందండి లోన్? ఎవరికైనా ఇంట్రెస్ట్ కోసం ఇస్తుంది. ఇక్కడ ప్రతి నెల ఇంట్రెస్ట్ మనం పే చేస్తాము. అలానే స్మార్ట్ కాంట్రాక్ట్లో డిజైన్ చేసిన విధంగా ఇక్కడ ఇన్సూరెన్స్ సంస్థ మన వాలెట్ని ప్రీమియం చేస్తుంది. మన వాలెట్ ప్రీమియం చేయటం కారణంగా బ్యాంక్స్ను మరియు యూజర్ని కాపాడేది ఈ ఇన్సూరెన్స్ సంస్థ అనమాట. ఈ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ ఫీజు కూడా ఎవ్రీ మంత్ అనేది టర్మ్ పాలసీ లాగా మనం కడుతూనే ఉంటాము ఆటోమేటిక్గా మన బ్యాలెన్స్లో నుంచి. కాబట్టి ఎలాంటి అనివార్య కారణాలు అయినా కూడా, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్, ఆర్థిక ద్రవ్యోల్బణం తలెత్తినా కూడా ఈ బ్యాంక్స్ను మరియు యూజర్లను మనల్ని కాపాడేది ఈ ఇన్సూరెన్స్ సంస్థ అండి. ఎలాంటి పరిస్థితుల్లోనే మనకు రావాల్సిన ఒప్పందం ప్రకారం రావాల్సిన ఇన్కమ్ అనేది మనకు రావాలి. ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్. ఈ విధంగా డిజైన్స్ కంప్యూటరైజ్డ్గా చేసింది స్మార్ట్ కాంట్రాక్ట్. స్మార్ట్ కాంట్రాక్ట్కి సంబంధించిన ప్రత్యేకమైన ఒక ఆడియో అండ్ వీడియో కూడా తెలియజేస్తాను. స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ముందు అర్థమైన తర్వాత
దీని ఇంకా 100% ట్రస్ట్ చేయడానికి మీకు ఉంటుంది. అంటే ఒక ఒప్పందం అనమాట. ఒకప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ అండి. కాంట్రాక్ట్ అనేది మనకు కాగితాల్లో ఒప్పందం చేసేది. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యాపారాన్నైనా దేన్నైనా డీపీ స్మార్ట్ కాంట్రాక్ట్లు, డిజిటలైజ్డ్ హైబ్రిడ్ డీపీ స్మార్ట్ కాంట్రాక్ట్ అనమాట మనది. ఇక్కడ కంప్యూటరైజ్డ్గా కోడింగ్ చేసి వదిలేస్తే అది ఆ విధంగా ఎవరి ప్రమేయం, కోర్టు కేసులు, మధ్యవర్తిత్వం ఎవరు లేకుండా జరిగిపోయే ఒక అద్భుతమైన ప్రక్రియ స్మార్ట్ కాంట్రాక్ట్. ఓకే, ఇది ఈ విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ చేయబడింది కాబట్టి మనకి గత 9 సంవత్సరాలుగా అద్భుతమైన ఈ యొక్క పాలసీ విధానంలో ఇన్కమ్స్ జనరేట్ చేస్తూ ఎంతోమంది ఇప్పటివరకు కొన్ని మిలియన్గా దగ్గర $1 బిలియన్ కూడా ఇప్పటివరకు పేమెంట్ చేసిందండి క్రిప్టెక్స్. దీనికి సంబంధించిన ఇంకా అన్డెప్త్ ప్లాన్ అనేది ఇంకా ఉన్నది వర్కింగ్లో. దానికి సంబంధించిన ప్లాన్ మీకు అతి త్వరలో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.